హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ స్టాక్స్. మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అని ఒక సిరీస్లో ఉన్నామన్నమాట. ఆల్రెడీ మనం 8 పార్ట్స్ అనేది కంప్లీట్ చేసాం. టిల్ కంటెంట్ మార్కెటింగ్ వరకు కంప్లీట్ చేసాం. ఇంకా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడడం, బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. ఎస్సీఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ వరకు మన వీడియోస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి, బట్ సింపుల్గా అర్థమైనట్టు క్లియర్గా చెప్పేస్తా. ఈజీగా చెప్తా. ఎక్కువ లెంత్ అనేది ఉండదు, వీడియో చాలా తక్కువ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది కోర్సేజ్ అంట. మీరు మన ఫస్ట్ వీడియో నుంచి నేను దీని గురించి చూపిస్తున్నా. సో తెలియకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో నుంచి అనేది చూడండి. అర్థమైంది కదా? సో చెప్పా కదా, వీడియో అనేది చాలా చిన్నది ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. బై ద వే, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మనీష్. అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తా. అలా కాకుండా మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇట్స్ ఓపెన్, కామెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్. అర్థమైంది కదా? ఇక్కడ మీకు స్లైడ్స్ పెద్దగా ఏముండవు. వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మీ దగ్గర ఒక మెన్ స్నీకర్ బ్రాండ్ ఉంది అనుకుందాం. మెన్ స్నీకర్ బ్రాండ్ షూస్. అర్థమైంది కదా? ఈ ప్రోడక్ట్ ఉంది. మీరు ఈ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ని ఎవరు హైర్ చేసుకోలేరు, ఎందుకంటే మీ దగ్గర అంత బడ్జెట్ లేవు కాబట్టి. సో ఏం చేస్తారు ఇక్కడ? మీరు ప్రతి రీజన్లో, మన ఇండియా గురించి మాట్లాడుతున్నాను నేను, మీరు ప్రతి రీజన్లో అయితే తెలుగులో, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ హిందీలో. సో ఇలా ఈ ఫ్యాషన్ సిరీస్లో, ఫ్యాషన్ ఛానల్స్లో ఎవరైతే టాప్ క్రియేటర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ బేస్డ్ కాదు, ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి, ఇట్లా మా బ్రాండ్ అనేది ఒకటి ఉంది, ప్రమోట్ చేస్తారని మాట్లాడుకుని వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే బార్గెన్ చేసుకుని ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఓకే అనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ పంపిస్తే ఆ ప్రోడక్ట్ మీద రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళు మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తుంటారు. మీ దానికంటే ఇంత పే చేయాలి. సో అది డిపెండ్స్ ఆన్ ద ఫాలోవర్స్ బేస్. వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని బట్టి మీరు వాళ్ళకు మనీ ఇవ్వచ్చు. ఎవరికి? ఇన్ఫ్లుయెన్సర్స్కి. అర్థమైంది కదా? ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు. అర్థమైంది కదా? సో అలా అనేది మీరు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదే మీరు ఒక సెలబ్రిటీని పెట్టుకుంటే మీరు మినిమం 50 lakhs 1 crore ఇవ్వాలి. చిన్న సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు, పెద్దది అయితే 2, 3, 4 crores కూడా ఉంటాయి. మీరు 50 lakhs ఒక సెలబ్రిటీకి ఇచ్చి రన్ చేయడం కన్నా, ఈ ఫ్యాషన్ రిలేటెడ్లో ఎవరైతే యూట్యూబర్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ బ్రాండ్ గురించి ప్రమోట్ చేయమని చెప్తే ఇట్స్ ఈజీ. ఇంకా ఎందుకంటే కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది. ప్లస్ వాళ్ళ వీడియోస్ చూసేది ఎవరు? మీ షూస్ ఎవరు కొనాలనుకుంటున్నారు అంటే ఫ్యాషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఎవరు ఉందో వాళ్ళే కదా చూస్తారు వాళ్ళ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీ ఉంది, ఒక యాడ్ చేస్తారు, ఆ యాడ్ పోయి థియేటర్లో వేస్తే విమెన్ చూస్తారు, మెన్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు చూస్తారు. కానీ ఇక్కడ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? యంగ్ ఏజ్ పీపుల్ ఫర్ స్నీకర్స్. అంతే. ఆ ఎంగేజ్ పీపులే ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుంటారు కదా, ఈ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు చెప్పేది కూడా నమ్మితే, ఇన్ఫ్లుయెన్సర్ చెప్తుంటారు కదా కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళని ట్రస్ట్ చేసి ఉంటే మీ బ్రాండ్ అనేది వాళ్ళు ఈజీగా నమ్మి కొంటారనమాట. సో దిస్ ఈస్ హౌ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్క్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, ఈ మధ్య కాదు, చాలా ఇయర్స్ అయింది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో మీరు బ్రాండ్గా రిజిస్టర్ అయిపోతారు. కంటెంట్ క్రియేటర్ అనేవాళ్ళు అక్కడ ఒక కంటెంట్ క్రియేటర్గా ఆర్ఎల్స్ ఇన్ఫ్లుయెన్సర్గా రిజిస్టర్ అయిపోతారు. సో వాళ్ళు అక్కడ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ గురించి, ఇంకా యూట్యూబ్ గురించి, వాళ్ళ ఫాలోవర్స్ ఎట్లున్నారో అన్నీ మెన్షన్ చేస్తారు. సో వీళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట. డైరెక్ట్గా చెక్ చేసుకుని అక్కడే కాంటాక్ట్ అవుతారు. అంటే ఒక వెబ్సైట్లో, ఒక యాప్లోనే అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి. సో కొంచెం ఈజీ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. అంటే ఏదో మళ్ళీ సపరేట్గా టీం పెట్టుకొని అదంతా పెద్ద హెడేక్. సో మరీ పెద్ద బ్రాండ్ సెట్, పిఆర్ టీమ్స్ అవన్నీ ఉంటుంటాయి. నార్మల్ చిన్న వాటి గురించి మాట్లాడుతున్నా. అర్థమైంది కదా? దిస్ ఈజ్ హౌ దిస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వర్క్స్. ఈ రీసెంట్ టైమ్స్లో మేబీ నాకు తెలిసి కోవిడ్ నుంచి 2019, 2020 నుంచి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా బాగా గ్రో అయిందనమాట. మ్యాక్సిమం బ్రాండ్స్ అన్నీ ఈ కంటెంట్ క్రియేటర్స్ని లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఇంకా సెలబ్రిటీస్కి పోకుండా, మరీ ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇలా చేస్తున్నాయి అనమాట. దెన్ గాట్ ఇన్. అంతే. వీడియోకి చాలా సింపుల్, చాలా ఈజీ, మీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ కాబట్టి చెప్పాల్సి వచ్చింది అంతే. అండ్ దిస్ ఈజ్ అవర్ పార్ట్ 9. 8 parts కంప్లీట్ అయ్యాయి లాస్ట్ వీడియోతో. ఇది పార్ట్ 9. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఆల్రెడీ చెప్పా కదా. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ దీని తర్వాత మనకున్నవి ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయో చెప్తా చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తర్వాత కంటెంట్ రైటింగ్, ఓమ్నీ ఛానల్ మార్కెటింగ్ అండ్ ఓఆర్ఎం 1, 2, 3, 4 మొత్తం 4 వీడియోస్ ఉన్నాయి, ఎఫ్ఏక్యూ వీడియో కలిపి. డన్. ఈ 4 వీడియోస్ అయిపోతే సిరీస్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక అప్డేట్ ఇవ్వాలి మీకు, అది ఇస్తా. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్డేట్ వీడియో వస్తుందన్నమాట. కొంచెం బిగ్ అప్డేట్ మన ఛానల్ గురించే, అది ఇస్తా. సో
మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ ఎ బిగినర్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మన ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ చూడండి. దెన్ గాట్ ఇట్. మీరు కానీ బిగినర్ అయితేనే చూడండి, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే చూడకండి, ఎందుకంటే దిస్ కోర్స్ ఈజ్ ఫర్ ఓన్లీ బిగినర్స్. అర్థమైంది కదా? అంతే ఈ వీడియోకి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.